నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఎస్సీ వర్గీకరణ పేరిట మాలా వర్సెస్ మాదిక ఫైట్ అయితే నడుస్తూ ఉంది. సో మరి ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి దిగంబర్ కాంబ్లే గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు ఈ ఫైట్? అట్లా ఏంది అసలు ఈ రాష్ట్రంలో మాలా వర్సెస్ మాదిగ అనే ఫైట్ నడుస్తూ ఉంది. ఇంకోటి మీరు ఫిబ్రవరి 9th అంటున్నారు, వాళ్ళు ఫిబ్రవరి 10th మహాసభలు పెడతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇది మాలా వర్సెస్ మాదిగ పోరాటం కాదు, ఇది రాజ్యాంగం వర్సెస్ రాజ్యాంగానికి వ్యతిరేకం. మాలలు చేస్తున్న పోరాటం రాజ్యాంగాన్ని రక్షించడానికి సుప్రీంకోర్టు పేరిట భారత రాజ్యాంగము ఎస్సీలకు ఇచ్చినటువంటి ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద 6 జడ్జిలు కలిసి దాడి చేశారు. రిజర్వేషన్లను తొలగించడానికి కుట్రలు పన్నారు. రిజర్వేషన్ల యొక్క భావనకు వ్యతిరేకంగా రిజర్వేషన్లో క్రిమిలేయర్ తేవాలన్నారు. రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలన్నారు. రిజర్వేషన్ ఒకే జనరేషన్కు పరిమితం చేయాలన్నారు. రిజర్వేషన్ యొక్క క్రైటీరియాను ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలన్నారు. రిజర్వేషన్ కులాల పేరిట కాకుండా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఇవ్వాలి. భగవద్గీతలో అది చెప్పబడింది, మహాభారతంలో చెప్పబడింది, స్కంద పురాణంలో చెప్పబడింది అని వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి లోబడి తీర్పు ఇవ్వకుండా, తీర్పు కావవి అభిప్రాయాలు, వాళ్ళు అకాడమిక్ ఎగ్జాంపుల్స్ను తీసుకొని దాన్ని జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ అభిప్రాయాలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి మేము మొత్తం దేశంలో ఉన్న 1262 కులాల ఎస్సీ కులాల, అదేవిధంగా 1000 ఎస్టీ కులాల హక్కుల గురించి మాలలు పోరాటం చేస్తున్నారు. అంత తప్ప మా పోరాటం మాదిగల మీద కాదు. అంటే ఏదైతే ఈ ఎస్సీ కులాలలో కూడా 50కి పైగా కులాలు ఉన్న దాంట్లో ఒక మాల కులమే దీనికి వ్యతిరేకిస్తూ ఉందని చెప్పేసి కృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? కృష్ణ గారు పాపం ఆయనకు చదువులేదు కాబట్టి బోలెడన్ని అబద్ధాలు చెప్తారండి. మీరు గతంలో చంద్రబాబు చేసినటువంటి వర్గీకరణ లిస్టు తీసినట్లయితే మాల అనుబంధ కులాలు మొత్తం 30 ఉన్నాయి 59 కులాల్లో. మాదిగా అనుబంధ కులాలు ఒక 17-16 ఉన్నాయి అనుకోండి. మొత్తం మొన్న మీటింగ్ పెట్టిన దాంట్లో 30 మాల అనుబంధ కులాలన్నీ కలిసి వచ్చి మీటింగ్ పెట్టినాయి. నీతో అన్ని కులాలు ఎట్లా ఉన్నాయి అంటే నువ్వు స్వయంగా ప్రకటన చేస్తే అయిపోతుందా? మిగిలింది ఏ గ్రూప్లో 10 రెల్లి గ్రూపు 10 కులాలు ఉన్నాయి, అవి తెలంగాణలో లేవు. మరో విషయం చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే తెలంగాణలో విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందో అప్పుడు 2 రాష్ట్రాల కులాల జాబితా 59. ఒరిజినల్ హైదరాబాద్ స్టేట్లో ఎస్సీ కులాలు 34 మాత్రమే ఉన్నాయి. కొన్ని కులాలు అంతరించిపోయినాయి కాబట్టి దాదాపు మాకు తెలిసిన మేరకు ఒక 28 నుండి 30 కులాలు మాత్రమే ఉన్నాయి. ఆ 30 కులాల్లో మెజారిటీ ఎస్సీ కులాల్లో మాల అనుబంధ కులాలే ఉన్నాయి. అన్ని కులాలు నీకు మద్దతు ఇచ్చినండి స్వయంగా ప్రకటన చేయడం తప్ప అందులో సత్యమేం లేదండి. అంటే మాలలు ఎక్కువ శాతం ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు, కానీ అంటే ఇది ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల మాదిగలకు వచ్చే నష్టం అంటే మాలలకు నష్టం జరుగుతుంది మీరు అంటా ఉన్నారు. సో మరి ఎక్కువ ఉన్నప్పుడు మీకు వచ్చే నష్టం ఏంటిదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి చూసినట్లయితే వర్గీకరణ ముసుగుతోటి మాదిగలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్లాక్మెయిల్ పద్ధతుల్లో వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారు. కార్పొరేషన్ నిధులను వాళ్ళే ఎక్కువ అనుభవిస్తున్నారు. దీని పరంగా చేసి చూసినట్లయితే వర్గీకరణ జరగాలి, మాలకు జస్టిస్ జరగాలని మాలాంటి వయసు ఉండాలి. మీకు ఒక వాస్తవం చెప్తా, ఇది తిండిపోతూ పంచాయతీ కాదు వాటాలు వేయడానికి. రిజర్వేషన్కు ఒక నిర్వచనం ఉంది. నిర్వచనం ప్రకారము చట్టం ప్రకారం చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చేసుకోండి అని చెప్తున్నాం. మేము అద్దన్నమా? ఏ రోజు కూడా మేము అద్దనలేదు. వీళ్ళు స్వయంగా మాలను వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మేమేమంటున్నామంటే ఆర్టికల్ 341 సవరించాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత 2 ఉభయ సభలో బిల్లు ఆమోదించి చట్టం చేసుకోమనండి. మాకెటువంటి ఆటంకము? మేమెందుకు అడ్డొస్తాము? నువ్వు అలా కాకుండా దొంగ మార్గానే తెచ్చి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు దొంగ మార్గానే తెచ్చిండు. ఏమైంది? ఏ గ్రూప్ కింద 1% ఇచ్చినావు, డి గ్రూప్కు 1% ఇచ్చినావు, వీళ్ళేమో 7% తీసుకున్నారు, వాళ్ళకేమో 6% అని రిస్ట్రిక్ట్ చేసిండ్రు. ఈ డీకు సంబంధించిన ఏకు సంబంధించిన మొత్తం నువ్వే తీసేసుకున్నావు. అంటే సింగిల్ కులం 9% నువ్వు అనుభవించడానికి ఆడుతున్నటువంటి బ్లాక్మెయిల్ డ్రామాలు తప్ప దీంట్లో సామాజిక న్యాయం లేదు. నిజంగా ఈరోజు తెలంగాణ సమాజంలో పౌర సమాజ నాయకులు ఎవరైతే వర్గీకరణకు మద్దతు ఇస్తున్నారో వాళ్లకు నిజంగా నీతి నిజాయితీ ఏమైనా ఉంటే మేము మాలల తరపున రావడానికి సిద్ధము. మాదిగలను తీసుకురండి. 59 కులాలకు 15% రిజర్వేషన్ను ఎట్లా వర్గీకరిస్తారో దాని సైంటిఫిక్ టెక్నిక్స్ ఏంటో మీరు వచ్చి వివరణ చేయండి, మేము ఒప్పుకుంటాం. ఇది వేల సంవత్సరాలుగా కూడా మాదికలకు కావాల్సిన సొమ్ములంతా మాలలు తింటున్నారంటూ కూడా మొన్న చాలా మంది చెప్పడం జరిగింది. వారెవరు మీకు కూడా తెలుసు. సో ఏం చెప్తారు వాళ్ళకి? మరి
వాళ్లకు నేనేం చెప్తున్నానంటే మందకృష్ణ మాదిగ గారు వేసినటువంటి కమిషన్ ఉషా మేరా కమిషన్. ఉషా మేరా కమిషన్లో పేజ్ నెంబర్ 54లో జస్టిస్ ఉషా మెహ్రా ఏం చెప్తుందంటే మాదిగా సార్ బెటర్ దాన్ మాలాస్ అని పెడుతుంది. ఎందుకు చెప్తుందంటే మాదిగలకు ప్రత్యేకంగా లిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించబడుతుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళే ఎక్కువ అనుభవదారులు కాబట్టి వాళ్ళే ఈ 59 కులాలు ఎక్కువ లబ్ధిదారులని ఉషా మెహ్రా కృష్ణ మాదిగ వేయించినటువంటి జస్టిస్ ఉషా మెహ్రా ఇచ్చిన రిపోర్ట్లో చెప్తుంది. ఇప్పుడు ఈ మిగతా కులాలు ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణ మాదిగా ఆడేటటువంటి బ్లాక్ మెయిలింగ్ డ్రామాలకు నమ్మి వాళ్ళకు వాస్తవాలు తెలియవు. అందుకే మేము ప్రెస్ మీట్లో ఎందుకు రివార్డ్ ప్రకటించినాం, మీరు నిజంగానే మాలలే తిన్నారు, మాలలే లబ్ధి పొందినని మీరు నిరూపించినట్లయితే, లేదా మాదిగలు వెనుకబడ్డారని మీరు నిరూపించినట్లయితే 30 లక్షల రివార్డ్ ప్రకటించినాం. ఒకవేళ మాలల అనుభవదారులు అయితే మేము ఎందుకు రివార్డ్ ప్రకటిస్తాము? వాళ్ళ చేసేటటువంటి అబద్ధాలను మిగతా కులాల వాళ్ళు, మిగతా పౌర సమాజం నమ్మకూడదు, వాళ్ళు చెప్పేటి అబద్ధమని ఆ ప్రకటన చేస్తున్నాం. నిజంగానే మేము 30 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, నిరూపించండి రండి. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా అబద్ధ ప్రచారం అండి. అయితే చూసుకుంటే పృథ్వీ గారు కానీ తెలంగాణ విటల్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అయితే మందకృష్ణ గారితో మద్దతుగా. సో మీరు ఏం చెప్తారు ఇది వాళ్ళు మాట్లాడే మాటలు? ఇక్కడ వీళ్ళ నిజమైన దొంగతనం బయటపడుతుంది. కృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మోడీతో కుమ్మక్కయ్యాడు. జర్నలిజం పేరిట జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి విఠల్ బీజేపీని తేవడానికి బ్యాక్ డోర్ ఎంట్రీ నుండి పనిచేస్తూ ఉన్నాడు. ఆయన గత ఆర్ఎస్ఎస్ సపోర్టర్. బేసికల్లీ విఠల్ రిజర్వేషన్ వ్యతిరేకి గత కాలంలో, ఇప్పుడు సామాజిక న్యాయం మాట్లాడుతున్నాడు. పృథ్వీరాజు కూడా బీజేపీని రాష్ట్రంలో తేవడానికి కుట్రలు పన్నుతున్నాడు. పృథ్వీరాజుకు మన బండి సంజయ్కి విఠల్కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళతో పాటు తిన్వార్ వలన కూడా వీళ్ళంతా ప్రయత్నం ఏంటంటే కాపులందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ కృష్ణ మాదిగ లాగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయలేరు కాబట్టి ఆయన ఫేస్ను ముందర పెట్టుకొని వీళ్ళు వెనకాల నుండి ఈ వ్యవస్థ నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి, కాంగ్రెస్ మీద వ్యతిరేకత తీసుకురావడానికి విఠల్, పృథ్వీరాజు, కృష్ణ మాదిగ అనేటటువంటి మతతత్వపు ధోరణి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో బీజేపీ తేవడానికి వీళ్ళు కుట్ర పన్నడం తప్ప, మాలల మీద విషం చిమ్మడం తప్ప ఇంకేంటి కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.